హైదరాబాద్ ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. 64 ఏళ్ల అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాపేటలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసింది. పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది. మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో మేము బయలుదేరికి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందశ్రీ గారి సేవలు, అందశ్రీ గారి రచనలు, అందశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి. తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. వారి లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపడాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా ఆ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి నివాళులు నేను ఎట్లుండాలి వాళ్ళ తమ్ముడు వచ్చిందా రేవంత్ మా తమ్ముడు ఎట్లా పోయించుకుంటారైనా పోయేది ఎలా జరుగుతుంది మా శ్రీనివాస్ రెడ్డి గారు